వేడి అనేది ఉండదు. ముందు అక్కడ వేడి స్టోర్ మీడియం ఉంటే బాగుంటుంది. ఫ్యాన్ హై స్పీడ్ ఉంది అనుకుంది, రేకులకు గాలి వెళ్తాం. హల్లెలూయా. ఓకే, హల్లెలూయా. శుభ్రం అందరూ గట్టి ఉద్యోగంగా ఉన్నది చెప్పండి హల్లెలూయా. ఉత్సాహంగా ఉన్నది చెప్పండి అందరూ హల్లెలూయా. సరే, చాలా సంతోషము. మరి జీవుడైన దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దీనికి మనము సిద్ధంగా ఉండాలి. సరే, మీ దేవుడు పిల్లరా, ఉదయకాల సమయంలో కూడా చాలా మంది మరి ఆరాధనకు వచ్చినారు. ఇప్పుడు అప్పుడు కనపడకపోవచ్చు, అప్పుడు ఇప్పుడు కనపడకపోవచ్చు, కానీ దేవుడు నడిపిస్తానే ఉన్నాడు. హల్లెలూయా. సరే, ఏది ఏమైనా ప్రియులారా, మనం అపోస్తలుల యొక్క జీవితాలలో ఎన్నో కార్యాలు వారి పట్ల దేవుడు చేసినాడు. వారి యొక్క జీవితముల నుండి మనం నేర్చుకోవాల్సిన ఎన్నో ఈ అంత్యకాల దినాలలో ఉన్నాయి. వారు చివరి దినాల వరకు నమ్మకంగా దేవునిలో సాగిపోయినారు. ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కూడా వారు వెన్ను తిరిగి చూడని వారిగా ఉన్నారు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. సో ఇంకా ఆలోచన చేస్తే వారి ఆత్మీయ ప్రయాణము, వారి ఆత్మీయ జీవితము, వారి నడిచే వారి యొక్క ప్రయాణము, వారి యొక్క ఆ క్రియలు కానీ, వారి జీవితం కానీ ఎప్పుడు కూడా వారు వెనుకడుగు వేసినటువంటి వారిగా ఎక్కడ కూడా మనకు కనపడదు. హల్లెలూయా కదా. ఎక్కడైనా ఆది అపోస్తలులు వెనుక తిరిగి చూసినారా? విశ్వాసాన్ని విడిచిపెట్టినారా? అందరికీ చూడాలి దయచేసి. వారు వెను తిరిగి చూసినారా? చూడలేదు. విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అంతేకాదు, వారి యొక్క ప్రయాణం ఎప్పటి వరకు సాగిందంటే చివరి వరకు వారు సాగిపోయినారు. హల్లెలూయా. ఎక్కడి వరకు? చివరి వరకు. మన ప్రయాణం కూడా ఇప్పుడు దేవునిలో మనం కూడా ప్రయాణము, ఆది అపోస్తలులు ఏ విధంగా అయితే ఆ యొక్క ఆత్మీయ జీవితంలో వారు నడుచుకున్నారో మనం కూడా ఈరోజు ఏం చేస్తున్నాం? అదే ఆత్మీయ ప్రయాణంలో నడుస్తున్నాం. సో మన ఈ ప్రయాణం కూడా ఎక్కడి వరకు ఉండాలా? చివరి వరకు, ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా మనము దేవునిలో సాగిపోవాలి. మరి వారికి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. వెను తిరిగినారా? తిరగలేదు. వారికి ఎన్నో నిందలు వచ్చినాయి. చెప్పాలి, నిందలు వచ్చినాయి. వెనుకకు చూసినారా? చెప్పండి, వెనుకకు చూసినారా? వారికి ఎన్నో కదా ఆటుపోట్లు వచ్చినాయి. వారి వెనుకకు చెప్పాలి, తిరిగి చూడలేదు. హల్లెలూయా. సో ఆ విధంగా సాగిపోయారు. అయితే ఒక చిన్న మాట బైబిల్లో మనం చదువుకొని ముందుకు వెళ్దాము. సరే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వాక్యం దయచేసి ఒకటి చదవండి. చదివినాక మనం ముందుకు వెళ్దాము. స్తోత్రం. హల్లెలూయా. నాలుగో అధ్యాయం 19వ వాక్యం చదవండి. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, మరి శిష్యులతో చెబుతా ఉన్నాడు, పేతురు, ఆంద్రేయ వారితో చెబుతా ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, నా వెంబడి రండి, ఇదిగో నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. బాగా వినాలి. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చాలని ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన యేసయ్యా, మీ పాదాలకు వందనాలు. వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. మా జీవితాలలో నాయన మీ లేఖనాలు ఇదిగో నెరవేర్చే బిడ్డలుగా మేము ఉండాలి. అట్టి సహాయాన్ని మీరే మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ యేసయ్య పేతురు, ఆంద్రేయను మరి కొంతమందిని అక్కడ ఉన్నటువంటి వారిని పిలుస్తా ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడంట కదా, ఇప్పుడు చదువుకున్నాం. ఆయన నా వెంబడి రండి అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా.
హల్లెలూయా. కదా ఏమంటున్నాడు? నా వెంబడి రండి అంటున్నాడు యేసయ్య అంటున్నాడు. ఎవరి వెంబడి వెళ్ళాలంటే మనము చెప్పండి, ఎవరి వెంబడి వెళ్ళాలా? కదా యేసయ్య ఇప్పుడు పేతురు ఆంద్రేయును ఆ కాలంలో పిలిచినాడు, 12 మందిని కూడా పిలిచినాడు. ఇప్పుడు ఈ కాలంలో ఉన్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీతో నాతో ఇక్కడున్న సంఘంతో మనతో దేవుడు అంటున్నాడు, మీరు చెప్పాలి, మీరు కదా ఏమంటున్నాడు యేసయ్య? నాతో నా వెంబడి రండి అంటున్నాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మనమంట ఎవరిని వెంబడించాలి? యేసయ్యను వెంబడించాలి. మరి ఎక్కడున్నాడు యేసయ్య? చెప్పండి ఎక్కడున్నాడు? ఊరికే చిన్న ప్రశ్న, ఎక్కడున్నాడు? తప్పు భువనగిరిలో ఉందా? ఊరికే ఎక్కడున్నాడు యేసయ్య? ఎక్కడున్నాడు? మన మధ్యలో ఉన్నాడు, మన హృదయంలో కూడా ఉన్నాడు, వాక్యముగా మన మధ్యలో ఉన్నాడు. 2 లేదా 3 కూడి ఉంటే వారి మధ్యలో కూడా ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు శరీరధారిగా వారితో మాట్లాడుతున్నాడు, అప్పుడు శరీరం ధరించుకొని వారితో మాట్లాడుతున్నాడు, మీరు నా వెంబడి రండి అని. ఈ రోజున వాక్కుగా ఉన్న యేసయ్య, వాక్యముగా ఉన్న యేసయ్య, వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ పరిశుద్ధాత్ముడుగా మన మధ్యలో ఉన్న యేసయ్య ఏమంటారు తెలుసా? నా పిల్లలారా, ఈ అంత్యకాల దినాలలో మీరు నన్ను వెంబడించండి, నా యొద్దకు రండి. ఇంకా ఏమంటాం అక్కడ? నా వెంబడి రండి అంటున్నాడు. హల్లెలూయా. ఎవరి వెంబడి వెళ్ళాలంటే మనము ఈ వాక్యము వెంబడి వెళ్ళాలా? యేసయ్య వెంబడి మనము వెళ్ళాలి, ఆయనను వెంబడించాలి. ఈ అంత్యకాల దినాలలో మనుషులు రకరకాల ఏం చేస్తూ ఉంటారు? విత్తనాలు వేస్తూ ఉంటారు, రకరకాల గురుగులు వేస్తూ ఉంటారు, రకరకాల ఆలోచనలు కదా ఇస్తూ ఉంటారు. కానీ మనం అవి కాదు, కానీ ఇదిగో వాక్యమై ఉన్న యేసయ్యను మనము వెంబడించాలి. అప్పుడు పేతురు ఆంద్రేయ కూడా ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మాట చెప్పగానే, యేసయ్య నా వెంబడి రండి అని చెప్పగానే చూడండి వారు ఏం చేస్తున్నారో చూద్దాం. అక్కడ చదవండి. ఇదిగో దేవుడు అంటా ఉన్నాడు, మీరు నన్ను వెంబడిస్తే, నా వెంబడి వస్తే నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులనుగా చేతులని వారితో చెప్పాను. దేవుడు అంటున్నాడు, అప్పటికి మీరు చేపలు పట్టే జాలరులుగా ఉన్నారు. అప్పటికి వారు మరి సముద్రంలోకి వెళ్తూ నాటు పడవల ద్వారా ఇదిగో వారు ఏం చేస్తా ఉన్నారు? మరి ఆ వలల ద్వారా వారి యొక్క వృత్తిని, వారి యొక్క జీవన ధర్మాన్ని వారు చేసుకుంటూ మరి కుటుంబాన్ని పోషించుకుంటా ఉన్నారు. అయితే వారి యొద్దకు మరి వీరు పెద్ద చదువుకున్న వారేమి కాదు, వీరు విద్య లేని పామరులు. ఎవరంట వీరు? చెప్పండి, ఎవరు వీరు? విద్య లేని పామరులుగా ఉన్నారు. అయితే మరి దేవుడికి చూడండి ఎలాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఎలాంటి వారిని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు? ఈ అంత్యకాల దినాలలో కూడా మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మేధావులు, గొప్పవారు లేదా పండితులు కావాలని దేవుడు అనుకోవట్లేదు. విద్య లేని పామరులు, ఆయన వెలివేయబడిన వారిని, దూషించబడిన వారిని, ఇదిగో త్రోసివేయబడిన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ రోజు కూడా కదా అలాంటి వారిని బలమైన సాధనాలుగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడైతే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను మనుషులను పట్టు జాలరులుగా మిమ్మల్ని చేస్తా అని వారికి చెప్పినాడు. చెప్పగానే చూడండి వారు ఏం చేస్తా ఉన్నారు. ఇంకా వెంటనే బాగా వినాలి సంగమా, వెంటనే నిర్లక్ష్యము చేయకుండా, ఆలస్యము చేయకుండా, సంశయం లేకుండా చూడండి. ఇంకా చూడండి, ఇంకొక పర్మిషన్ మరొకటి వారి దగ్గర వాళ్ళు దేవుని దగ్గర అడిగినట్టుగా లేదు పిల్లరా. వెంటనే దేవుని మాటను వారు ఏం చేస్తున్నారు? వింటున్నారు, లోపడుతున్నారు, ఆ మాటను అంగీకరిస్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే అంత ఇక్కడ రాయబడింది, వెంటనే వారు లోపడుతున్నారు, వెంటనే దేవుని మాట వారు విన్నారు.
ఇక్కడ చూడండి, వెంటనే వారు ఏం చేసినారంట, వారు తమ వలలను విడిచిపెట్టి, వెంటనే ఈ రోజున వింటున్నామా మనం ఈ అంత్యకాల దినాల్లో, వెంటనే దేవుడు ప్రతి ఆదివారం మనతో మాట్లాడుతూ ఉంటాడు, లేదా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం వెంటనే వింటున్నామా? వెంటనే మనం లోబడుతున్నామా ఆ వాక్యానికి? వెంటనే ఆ మాటకు మన హృదయాన్ని ఇస్తున్నామా? వెంటనే ఆ మాటకు కదా మన జీవితాన్ని అర్పించుకుంటున్నామా దేవుని దగ్గర? హల్లెలూయా. వారు వెంటనే లోబడ్డారు. వెంటనే ఇదిగో కదా ఇమిడియట్ అంట వారు ఏం చేసిరంట, వారి చేతిలో ఉన్న ఆ వలలను ఏమైనారంట, విడిచిపెట్టేశారు. ఆ వలలను విడిచిపెట్టినారు. వారి జీవితంలో ఉన్న ఒకవేళ మనం అనుకున్నాం కదా, ఒకవేళ వ్యర్థత ఏమైనా ఉందేమో, ఆ వ్యర్థత ఇమిడియట్లీ వెంటనే ఏం చేసి వారు విడిచిపెట్టేశారు. ఆ చెడును కదా మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈ రోజున ఆ వాక్యాన్ని మన కొరకు అన్వయించుకుందాం. ఒకవేళ ఈ రోజున నీ హృదయంలో, నా హృదయంలో, మన జీవితంలో ఏమైనా వ్యర్థమైనవి కావచ్చు, లేదా దేవునికి వ్యతిరేకమైనవి ఏమైనా ఉండొచ్చు, అవి వెంటనే ఇప్పుడే ఏం చేయాలి? మనము ఇప్పుడే విడిచాలా రేపా? చెప్పాలి. ఎప్పుడు? ఈ రోజే, ఈ క్షణమే కదా దేవునికి వ్యతిరేకమైన ఇదిగో కదా, ఒకవేళ అది ద్వేషం కావచ్చు, బాధ కావచ్చు, లేకపోతే వ్యర్థమైన ఆలోచన కావచ్చు, వ్యర్థమైన తలపులు కావచ్చు, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన చూపులు కావచ్చు, ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన ఏవి ఉన్నా కూడా ఏం చేయాలంటే అవి వెంటనే, హల్లెలూయా, ఆ వలలను వెంటనే వారు విడిచిపెట్టేసి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేస్తామో చూడండి అక్కడ, వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి, రెండు విషయాలు వెంటనే విడిచిపెట్టేస్తున్నారు. ఈ అంత్యకాల దినాల్లో కూడా దేవుని బిడ్డలారా, సంగమా కదా, ఆది అపోస్తలులు జీవించిన జీవితము ఇదిగో అది చరిత్రలో నిలబడ్డది. హల్లెలూయా. వారి సాక్ష్యాలు చరిత్రలో మిగిలిపోయాయి. వారి యొక్క పరిచర్య చరిత్రలో నిలబడ్డది. వారు చేసిన సేవలు చరిత్రలో నిలబడ్డాయి ప్రియులారా. వారి యొక్క ప్రార్థనలు, వారి యొక్క సేవ, వారి జీవితాలు ఇదిగో చరిత్రలో రాయబడ్డాయి. కాబట్టి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా వెంటనే లోబడాలి వాక్యానికి. వెంటనే ఇదిగో కదా విడిచిపెట్టవలసినవి వెంటనే విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టే దేవుని వారు వెంబడించినారు. దేవుని వెంబడించేవారు కదా, ఇవన్నీ కూడా అనగా లోకంలో ఉన్నవి కావచ్చు, వ్యర్థతలు, చిన్నవి పెద్దవి ఏవైనా కూడా దేవునికి వ్యతిరేకమైనవన్నీ కూడా విడిచిపెట్టి దేవుని మనం వెంబడించాలి. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. వారు విడిచిపెట్టి వెంబడిస్తున్నారు దేవుడు. కానీ ఈ కాలంలో ఏం చేస్తున్నారు అనేకులు? వ్యర్థమైనవి విడిచిపెట్టలేదు కానీ దేవుని వెంబడిస్తున్నారు కదా. ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి క్రియలను విడిచిపెట్టట్లేదు కానీ దేవుని మాత్రము వెంబడిస్తున్నారు. వెంబడించడం కాదు ప్రియులారా, విడిచిపెట్టి మనం వెంబడించాలి ఈ కాలంలో. హల్లెలూయా. అందుకని కీర్తన గ్రంథంలో 119వ అధ్యాయము 60వ వాక్యము ఒక చక్కని మాట రాయబడింది చూడండి. అక్కడ 119వ అధ్యాయము 60వ వాక్యం చదవండి దయచేసి ఒకరు. 119వ అధ్యాయం 60వ వాక్యం. ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తా ఉన్నాం. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. హల్లెలూయా. ఇక్కడ వాక్యం రాయబడింది ప్రియులారా, నీ ఆజ్ఞలను అనుసరించక నేను జాగు చేయవాడను కాను, నేను త్వరపడతా అంటున్నాడు. ఇదిగో ఈ కీర్తనలో ఏమని రాయబడిందంటే, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయను. నేను సమయాన్ని నీ ఆజ్ఞలను అనుసరించనీకయ్యా నేను వెనుకడుగు వేయాలంటున్నాడు భక్తుడు. హల్లెలూయా. మరి ఈ రోజున మనం ఉన్నాం, ఆయన ఆజ్ఞలను అనుసరించుటకు మనం ఎందుకు వెనుకడుగు వేయాలి? ఆయన మాట మరి వినుటకు మనం ఎందుకు ఆలస్యం చేయాలి? దేవుని మాట వినుటకు, దేవుని యొక్క ఆ వాక్యానుసారంగా నడుచుకున్నటకు మనం ఎందుకు నిర్లక్ష్యం చేయాలి ఈ కాలంలో? వారిలో ఆజ్ఞాపస్తుల కాలంలో చూడండి, వాళ్ళు జాగు చేయలేదు దేవుని వెంబడించే విషయంలో.
విషయంలో వారు ఇదిగో ఆయన ఆజ్ఞలను జాగ్రత్త చేయలేదంట, త్వరపడి చేసినారంట దేవుని పని. త్వరపడి దేవుని వెంబడించినారు వారు, త్వరగా దేవుని మహిమపరిచినారు వారు. అలా త్వరగా ఇదిగో మహిమపరిచినారు, త్వరగా వెంబడించినారు. కాబట్టి ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఏముంది, దేవుని యొక్క పని విస్తరించబడింది. వారు ఏమైనారంట, మనుషులు పట్టే జాలరులుగా మార్చబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు అనేకులు మనుషులను చెడగొట్టే వ్యక్తులుగా ఉన్నారు భూమి మీద. ఏమండి, అవునా కదా? మనం ఎలా ఉండాలి అంత్యకాల దినాలలో? చెప్పండి, ఎలా ఉండాలా? దేవుడు చెప్పినట్టుగా మనుషులను పట్టే జాలరులుగా మనము తయారవ్వాలి. మనుషులను పట్టే జాలరులుగా నేను చేస్తానన్నాడు దేవుడు. వాడు ఏమైతుంది మరి? చేపలు పడితే డబ్బులు వస్తాయి కదా అమ్ముకుంటే, మరి మనుషులు పడితే ఏమొస్తాయండి? ఏమైనా వస్తారా? చెప్పండి, ఏం రావు. వస్తుందా ఏమన్నా మనుషులని పడితే? అమ్మా సిస్టర్స్ వింటున్నారా? ఏమైనా వస్తుందా? మరి ఎందుకు చెప్పింది దేవుడు ఆ మాట? మనుషులను పడితే ఏం రాదు అని అన్నాం ఇందాక, అన్నారు కదా. మరి దేవుడు ఎందుకు చెప్పాడు మనుషులు పట్టే జాగ్రత్తగా చేస్తారని? చేపలు పట్టుకుంటే మంచిగా చక్కగా అమ్ముకోవచ్చు, డబ్బులు వస్తాయి, పోషణ కుటుంబం గడుస్తుంది. కానీ అది ఈ లోకంలో కనపడుతుంది ఆ డబ్బు ఏంటంటే. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా కదా. ఎవరిని పట్టే జాగ్రత్తగా మనం ఉండాలి? చెప్పండి, ఎవరిని పట్టే జాగ్రత్తగా మనం ఉండాలా? మనుషులను, యేసయ్య కొరకు మనుషులను పట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కొరకు మనుషులను పట్టే జాలరులుగా మనము అన్య జీవులు అనగా చూడండి, పెద్దగా అటు ఇటు తిరిగే వారిని, దేవుడు అంటే ఎరగనటువంటి వారిని మనం ఏం చేయాలా? వారికి సత్యాన్ని బోధించాలి, సువార్తను ప్రకటించాలి. తప్పిపోయిన వారి కొరకు హల్లెలూయా మనుషులను పట్టే జాలరులుగా నేను చేస్తానన్నాడు. అంతేకాదు, మరి ఆ అపోస్తలులు దేవుని యొక్క ఆ మాట విషయంలో, ఆ వాక్యం విషయంలో ఎప్పుడు కూడా వారు జాగరూకత చేయలేదంట. వారు కీర్తనలో కూడా భక్తుడు మరి రాస్తా ఉన్నాడు, అయ్యా నీ ఆజ్ఞల విషయంలో నేను జాగరూ చేయను, ఎప్పుడు కూడా నేను నిర్లక్ష్యంగా ఉన్నాను నీ విషయంలో అంటున్నాడు. నేను అజాగ్రత్తగా ఉన్నాను ప్రభా, నీ మాట విషయంలో నేను జాగ్రత్త పడతాను. నువ్వు చెబితే హల్లెలూయా, నువ్వు మాట్లాడితే నేను జాగ్రత్త పడతాను యేసయ్యా అంటున్నాడు. మనం కూడా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలా? మన జీవితాన్ని జాగ్రత్త చేసుకోవాలా, జాగ్రత్త చేసుకోవాలి. అమ్మ వింటున్నారా? హల్లెలూయా. మన జీవితాన్ని జాగ్రత్త చేసుకోవాలా, మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్త చేసుకోవాలి. నువ్వు మనుషులను వెంబడిస్తావా, యేసయ్యను వెంబడిస్తావా? వాక్యాన్ని వెంబడిస్తావా, లోకాన్ని వెంబడిస్తావా? చెప్పాలి, ఎవరిని వెంబడిస్తావు? యేసయ్య అంటున్నాడు, నన్ను వెంబడించండి అంటున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమమయుడు, ఆ ప్రేమను మనం వెంబడించాలి. కల్వరి సిలువ అంటేనే, ఆయన శరీరము రక్తం అంటేనే అది త్యాగము, అది ప్రేమ ఉంది అందులో. హల్లెలూయా. ప్రియులారా, ఆయన శరీరము రక్తము విషయంలో కూడా దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని తేడాగా చూడలేదు. ఒకరిని తక్కువగా ఒకరిని ఎక్కువగా దేవుడు ఎప్పుడు కూడా చేయలేదు. యేసయ్య ఇది నా శరీరము నా రక్తం అని చెప్పినాడు దేవుడు. దీనిని అందరూ పాల్పంపుడు పొందాలి, ఓన్లీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని దేవుడు చెప్పలేదు, ఒకరికొకరు చెప్పలేదు. ప్రియుల, ప్రతి ఒక్కరికి ఇచ్చినాడు. లింగ భేదము లేకుండా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన శరీరము రక్తము లింగ భేదము లేకుండా వారి కొరకు ఆయన శరీరాన్ని రక్తాన్ని చిందించిన దేవుడు నా యేసయ్య. హల్లెలూయా. అందుకే ఈ రోజున మనము ఈ అంత్యకాల దినాలలో ఎలాంటి భేదాభిప్రాయాలు మనలో ఉండకూడదు. చక్కగా దేవుని వెంబడించాలి, వాక్యాన్ని వెంబడించాలి కాలంలో. అందుకొరకే ఇక రాయబడింది చూడండి, వారందరంట వారికి కలిగిన ఆ వలలో, అంటే వాళ్ళ జీవన ఆధారం అది. ఆ వలం అనగా వారి ఆస్తి, అది ఆ వలం అనగా వారి సంపద, ఆ వలం అనగా ఒకవేళ వారి యొక్క జీవనాధారం కావచ్చు. వాటిని అన్నిటిని కూడా దేనిని కూడా దేవుని దగ్గర వారు లెక్క చేయలేదు. హల్లెలూయా. ఒకవేళ ఈ రోజున మనం ఉన్నాము, మరి బంధుత్వాలు కొంతమంది
కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి దేవుని విషయంలో. వాటిని కూడా దేవుని విషయంలో మనం ఎప్పుడు కూడా లక్ష్య పెట్టకూడదు, లేక చేయకూడదు. అందుకొరకే ప్రియులారా, ఆది అపోస్తలులు చూడండి, ఇక్కడ రాయబడింది. ఇంకా చదవడమా? తర్వాత 20వ వాక్యం చదవండి. మత్తయి సువార్త. నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పి, వెంటనే బాగా వినాలి, వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి యేసయ్యను వెంబడించిరి. హల్లెలూయా. వెంబడేవారంట యేసయ్యను వెంబడించిరి. ఆయన మాట వినగానే వెంబడించిరి. నిర్లక్ష్యము చేయలేదు, ఆలస్యము చేయలేదు, వెనుకడుగు వేయలేదు. వెంబడే అలా వెంటనే అలా ఇమిడియట్గా దేవుని మాట విని వారు ముందుకు సాగిపడ్డారు, యేసయ్యను వెంబడించినారు. కాబట్టి దేవుడు వారిని ఎక్కడ నిలబెట్టినాడంటే, ఇదిగో కదా చిరకాలము ఈ ప్రపంచంలో ఉన్నంత కాలము ప్రియులారా వారిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. హల్లెలూయా. వారిని దేవుని మాట విన్నటువంటి వ్యక్తులు, దేవునికి వెంటనే లోబడినటువంటి వ్యక్తుల జీవితాలు ఎలా ఉంటాయంటే ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎప్పుడైతే దేవునికి లోబడి వారి జీవితాన్ని దేవునికి ఎవరైతే అర్పించుకుంటారో వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? వారి ఆత్మీయ ఎదుగుదల ఎలా ఉంటుందో తెలుసా? వారు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఆ విధంగా దేవుడు వారిని తీసుకొని వెళ్తా ఉంటారు. హల్లెలూయా. చెప్తామా? హల్లెలూయా. మన మధ్యలో అమ్మ ఉంది. అమ్మ మీ పేరు పేరు ఏం పేరు అమ్మ? అమ్మ కొండమ్మ సిస్టర్ ఉంది. కొండమ్మ వారికి ఎక్కడ ఏ సంఘము తెలియదు, ఏ పరిచర్య ఆమెకు తెలియదు, పోనీ ఆ సేవ ఎలా ఉంటుందన్నది తెలియదు, అసలు చర్చిలో ప్రార్థన ఎలా చేస్తారన్నది కూడా ఆమెకు తెలియదు వారి కుటుంబానికి. సో ఇక్కడ పిల్లలు ట్యూషన్కి వస్తుండడం ద్వారా, ఆ ప్రేక్స్ ద్వారా ఆ బిడ్డ ట్యూషన్కి వచ్చినప్పుడు దేవుడు మహాకృపను బట్టి ఆ బిడ్డ వాళ్ళ నాన్నగారి కొరకు మా నాన్న బాగుండారు కానీ మరి టీచర్కి చెప్పినప్పుడు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరోజు మరి దేవుని సన్నిధికి వారు రావడం జరిగింది. హల్లెలూయా. వచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు అమ్మ ఉంటుంది, ఇక్కడే ఉంటారు ఆ పక్కన గల్లీలో. చూడండి, ఈ రోజు వరకు కూడా చక్కగా ప్రతి ఉపవాస ప్రార్థనకి వస్తూ ఉంటారు. అంటే మిగతా వాళ్ళు రారని కాదు, మీరు కూడా వస్తారంటారు. ఆమెకి ఏం తెలియదు, ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, కానీ అనేకుల కొరకు మొదలుపెడుతుంది. ఆమెకు వచ్చిన ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి ఇవి ఎలా జరిగినాయి ఆమె జీవితంలో అంటే, దేవుడు మాట్లాడుతున్నప్పుడు విని నేర్చుకొని అంతేగా. అమ్మ మీరు ఎప్పుడైనా నేర్చుకున్నది ఎక్కడ తెలియదు, అంతే ఆమెకు. హల్లెలూయా. దేవుడు ఆమెకు నేర్పించినాడు. చూడండి, అలా నేర్చుకుంటూ ఇంకా ఆయన సన్నిధిలో సాగిపోతానే ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. ఈ రోజు వరకు కూడా వారి కుటుంబంలో ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా వారు ఎప్పుడు కూడా పాస్టమ్మకు కానీ ఇక్కడ కానీ ఎప్పుడు కూడా చెబుతారంట, అయ్యా ఇగో ఇలా ఉంది పరిస్థితి, ఇగో కుటుంబంలో ఇలా ఉన్నాయి, ఇగో ఇది ఇలా ఉంది మా జీవితం అని ఏదో ఒక విషయము తప్పకుండా మంచి జరిగిన చెడు జరిగిన వాళ్ళు సంఘానికి లేదా ఆత్మీయులకు ఏం చేస్తూ ఉంటారు, ఆత్మీయ నాయకులకు తెలియజేస్తానే ఉంటారు. అలా తెలియజేయడం ద్వారా ఏం చేస్తూ ఉంటాము, అందరం కలిసి ప్రార్థన చేస్తూ ఉంటాము. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, యేసయ్యను వెంబడించేటువంటి వ్యక్తుల జీవితాలు ఎలా ఉంటాయంటే వారు అలా అభివృద్ధిగానే ఉంటారండి, అంతే. హల్లెలూయా. అదే లోకాన్ని మనుషులను వెంబడించే వారి జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా? ఇదిగో అభివృద్ధి ఇక్కడ వరకు వస్తారు, మళ్ళీ ఏమైతే మెల్లగా చెప్పండి. ఎవరు వీళ్ళు? మనుషులను వెంబడించేటువంటి వ్యక్తులు. హల్లెలూయా. దేవుని వెంబడించేటువంటి వ్యక్తి ఇదిగో ఈ సమస్యలను, గాలిని, తుఫాను, ఈ వరదలు లేకపోతే కదా వీటిని అన్నింటినీ చూడలేరు. యేసయ్యను వెంబడించేటువంటి మనము నీ నా జీవితాలలో కూడా నువ్వు తుఫాను అనే సమస్య వస్తుందా, బాధ అనే సమస్య వస్తుందా,
ఇరుకు ఇబ్బందులు వస్తున్నాయి, అవి మనం చూడాల్సిన అవసరం లేదు. మనం చూడాల్సింది ఎవరిని? చెప్పండి, ఎవరిని? ఆ గర్దించే దేవుడు, ఆ తుఫాను గర్దించే శక్తివంతుడు మా కుటుంబ పక్షాన ఉన్నాడనే ధైర్యం కలిగి మనం ముందుకెళ్ళాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గాలిని ఆపే సమర్థుడు మన పక్షమున. చెప్పండి, నేను అనలే, మీరు అంటారేమని ఆగిన. ఆ గాలిని గర్దించే శక్తిమంతుడు మన పక్షమున ఉన్నాడు అంతే. హల్లెలూయా. ఆ తుఫాను గర్దించే శక్తిమంతుడు మన పక్షమున ఉన్నాడు. చూడండి, మరి ఏదైతే మరి ఈ శిష్యులు యేసుని వెంబడిస్తున్నారో, వెంబడించేటువంటి వారు చూడండి కదా ఏం చేస్తా ఉన్నారంట? ఆయనను వెంబడించిరి అని రాయబడింది. మరి వెంబడించినటువంటి వీరి జీవితాలు చరిత్రలో నిలబడ్డాయా, ఆగిపోయినాయా? చెప్పండి. వారు ఏమైనారు? అపొస్తలులు ఏమైనారు? చెప్పండి, ఏమైనారు? చరిత్రలో నిలిచిపోయినారు. వారి పేర్లు చరిత్రలో రాయబడ్డాయి. వారి జీవితం, వారి సాక్ష్యాలు చరిత్రలో రాయబడ్డాయి. ఈ రోజున ఈ అంత్యకాల దినాలలో, ఈ ఆఖరి దినాలలో జీవిస్తున్న మనము కూడా నువ్వు యేసయ్యను వెంబడించాలి. మనం ఈ కాలంలో హల్లెలూయా వాక్యాన్ని వెంబడించాలి. దేవుడు మనకి ఇచ్చిన సహవాసంలో మనం సాగిపోవాలి. అంతేకాదు వీరు దేవుడు వెంబడించినారు కాబట్టి ధైర్యంగా ముందుకు సాగిపోయినారు. అదే మనుషులను కనుక వెంబడించుంటే వారి మార్గ మధ్యలోనే ఏమైపోతారు? ఎప్పుడో చెప్పాలి, దేవుణ్ణి విడిచిపెట్టేసేవారు. కానీ వారు దేవుణ్ణి చూసినారు కానీ మనుషులను చూడలేదు. హల్లెలూయా. వారు ధనాన్ని చూడలేదు కానీ యేసయ్యని చూసినారు. హల్లెలూయా. వారు హోదాను ఇదిగో కదా పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రయాసపడలేదు కానీ క్రీస్తు యేసయ్య కొరకు వారు జీవించినారు. హల్లెలూయా. ఈ అంత్యకాల దినాలలో ప్రియులారా, సంగమా, బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు పేరు ప్రఖ్యాతులు అవసరమో? చెప్పండి, కావాలా? ధనధాన్యాలు కావాలా? చెప్పండి. పేరు ప్రఖ్యాతులు మనకు అవసరమో? లేదు. ఒక గొప్పతనము మనకు అవసరమో? లేదు. ధనధాన్యములు మనకు అవసరమో? లేదు. కానీ నువ్వు యేసయ్యను వెంబడించు అంతే. హల్లెలూయా. కదా మొదట నీతిని, ఆయన రాజ్యాన్ని మనము వెంబడించాలి, వెతకాలి, వెంబడించాలి, వెతకాలి. అలా వెంబడించినప్పుడు మనకు చాలినది, మనకు కావలసినది, మన అక్కర్లను దేవుడు తీరుస్తాడు. అని అలా చూస్తూ మనం బాధలో, దుఃఖంలో ఉంటే చూస్తూ ఊరుకునే వ్యక్తి అసలే కాదు యేసయ్య. హల్లెలూయా. మరి ఆది అపోస్తలులు ఇంకా ఏం చేస్తా ఉన్నారంటే చూడండి, అక్కడ చదవండి, ఇంకా 21వ వాక్యం ఉంది, దయచేసి చదవండి. ఆయన దోమనలో తమ వలను బాగు చేసుకొని చూడగా చూచి, ఇక్కడ చూడండి అలా ముందుకు వెళ్తూ వారిని కూడా పిలిచినాడు. వెంటనే వారు తమ దోనెను, తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించింది. హల్లెలూయా. ఇంకేం చేసిరంట? క్రీస్తు నామము కొరకు ఏం చేసిరంట? ఇప్పుడు చదివినారు అక్కడ, తమ తండ్రిని. అంటే కొన్నిసార్లు బంధాలను కూడా వారు ఏం చేసినారు? త్యాగము చేసినారు. హల్లెలూయా. బంధాలను, బంధుత్వమును కూడా ఏం చేసినారు? క్రీస్తు నామము నిమిత్తం. ఈ రోజున మా నాన్న వాళ్ళు దగ్గర 4-5 ఉంటారు. మా పెద్ద నాన్న, చిన్నాన్నలు అందరూ క్రీస్తు యేసయ్యను నమ్ముకుని అంగీకరించని మా కుటుంబమే. వారెవ్వరు కూడా ఎప్పుడు మా ఇంటికి రారు. ఒకనాడు ఒక బంధుత్వము ఎక్కడో పోయేది ఉండదు, ఏముండదు. మీరే మా బంధువులను అనుకొని మేము ఇప్పటి వరకు కూడా మరి జీవిస్తానే ఉన్నాము. హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. ఒకరు మా ఎక్కడో చుట్టాల ఇంటికి పోయింది ఎక్కడ ఉండదు. మా పెద్ద నాన్న, పెద్దమ్మలని ఎక్కడ లేదు. వెళ్తే ఎప్పుడైనా మా పాస్టర్ వాళ్ళ అకౌంట్ లాలపేట అంతే, ఈరోజు ఎక్కడ ఉండదు.
ఇంకో దగ్గర ఏదో మా పెద్దనాన్న పెద్దనాన్న అని కాదు, మీరే మా పెద్దనాన్న పెద్దమ్మలు అక్కలు చెల్లెలు అందరూ ఎవరు తప్పుడు చేయండి. మా అన్నదమ్ములు కూడా చెప్పరే, మేమని చెప్పండి. అయ్యో మేమే అన్నా అని చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యను చూడండి, వారు ఎలా వెంబడించినారో మరి మనం ఎలా వెంబడిస్తున్నాం ఈ కాలంలో? ఇది ప్రశ్న, మనకు ప్రశ్న ఇది. మనం ఎలా వెంబడిస్తున్నాము? వెళ్తా ఉంటాం. డాడీ ఆగిపోయిన ఏం చేస్తాం మనము? చెప్పాలి. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, మీ డాడీ చెప్తాడే బంద్ చేయగా ఇవాళ బంద్ చేయి చర్చ అంటే ఏం చేస్తాం? ఆగిపోయి అంతే. హల్లెలూయా. లేకపోతే నువ్వు చర్చికి వెళ్తా ఉన్నావు, మీ మమ్మీ చెప్తుంది తక్కువే చెప్పేస్తాయి, నువ్వు ఆడికి పోవద్దు, ఆ చర్చికి పోవద్దు అంటది. ఏం చేస్తారు? మమ్మీ చెప్పగానే ఏం చేస్తారు పిల్లలు? ఇక్కడ అలా చేసేవారు ఎవరు లేరు లేకండి. హల్లెలూయా. చెప్పగానే ఏం చేస్తారు? చప్పుడు చేస్తలేదు, ఆగిపోతారు. తర్వాత భార్య అంటారు, ఇవాళ బందీగా అడిగోద్దు మనం ఇవ్వాలంటుండి అనగా ఏం చేస్తాడు భర్త? దాన్ని మళ్ళించబడుతుంది. హల్లెలూయా. మరి భర్త అంటాడు, ఇదిగో ఈ రోజు నుండి మనం వాడికి కట్టు, వాడికి బంద్ అంటారు. ఏమవుతారు? ఆది అపోస్తులు ఏం చేసి వాళ్ళు వాళ్ళ తండ్రిని విడిచిపెట్టినారంట. హల్లెలూయా. తండ్రి మాట అంటే చూడండి, ఆ బంధుత్వాన్ని విడిచిపెట్టేసినారు కొద్దిసేపు. ఇదిగో అంటే వారు యేసయ్య మీద, ఆయన వాక్యము మీద ఆయనను వెంబడించినారు. హల్లెలూయా. ఎంతకాల దినాలలో సంగమా మనం ఎవరిని వెంబడించాలి? ఈ రోజున వాక్యం మీదే మనం ఎవరిని వెంబడించాలి? చెప్పండి గట్టిగా చెప్పండి. ఎవరిని వెంబడిద్దాము? యేసయ్యను. ఆయన ఎక్కడ ఉన్నాడు? మన మధ్యలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. 2-3 కూడి ఉంటే వారి మధ్యలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు, వాక్యముగా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్యమైన యేసయ్యను మనం ఏం చేయాలా? వెంబడించాలా. వీరంతా వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను అనగా యేసయ్యను వెంబడించి. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ప్రయాణం వీరిది. వీరి ప్రయాణములో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి, ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, కానీ వారు మనుషులను చూడలేదండి. హల్లెలూయా. వారు ఎవరిని చూసినారట? యేసయ్యను చూసినారు. ఈ అంత్యకాల దినాలలో కూడా సంగమా, ఈ చివరి కాలంలో బ్రతుకుతున్నాం. నిన్ను కూడా రకరకాల వారు ఆపేయడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు. ఏమన్నా అవునా కదా? కొన్ని వలలు వేస్తూ ఉంటారు. వారు వలలనే విడిచిపెట్టినారంట. వారి యొక్క వలలను ఈ కాలంలో లోకంలో ఉన్న ఇదిగో అనేకులు ఏం చేస్తారు? ఈ అంత్యకాల దినాల్లో రకరకాల వల వేస్తూ ఉంటారు. ఆ వలలను కాదు, వాటిని విడిచిపెట్టే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆ వలలలో మనం చిక్కాల్సిన అవసరము లేదు. యేసయ్యను చూస్తూ, యేసయ్యను ఇదిగో కదా మరి వారు వెంబడించినటువంటి వారిగా ఉన్నారు. పేతురు కదా వలలను వదిలాడు. కానీ ఈరోజు మనము మన జీవితంలో చిన్న విషయాలకై యేసునే విడిచిపెట్టిపోతున్నారు, కానీ సన్నిధిని విడిచిపెడుతున్నారు, కానీ కదా ఆ సమస్యను విడిచిపెడుతున్నామా? ఏమండి, చిన్న సమస్య వస్తే యేసయ్యను విడిచిపెడతాం, చిన్న బాధ వస్తే సంఘాన్ని మానేస్తాం, చిన్న ఏదైనా టెన్షన్ వస్తే కదా సంఘాన్ని పరిచర్యనైనా మానేస్తా ఉన్నారు. కానీ సరే ఈ టెన్షన్ నన్ను ఏం చేయలేదు, నేను ఇలాగే సాగిపోతా అని అనుకునే వారు ఎవరైనా ఉన్నారా? అలా అనుకునే వ్యక్తిగా ఈ అంత్యకాల దినాల్లో మనం ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. అలా స్ట్రాంగ్ గా నిన్ను నువ్వు ఏం చేసుకోవాలి? నువ్వు ధైర్యపరచుకోవాలి కదా. నా జీవితానికి తోడు యేసయ్యనే, నా పట్ల ఆయన ప్రణాళిక నెరవేర్చబడాలి, మన పట్ల యేసయ్య ప్రణాళిక నెరవేర్చబడాలి. హల్లెలూయా. అందుకు ఒక పాట ఉంటుంది, నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా, నీవు పిలిచిన ఉద్దేశము ఏంట
ఏంటయ్యా, నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా, నీవు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా, నెరవేర్చు నెరవేర్చేసయ్యా, నెరవేర్చు అందరూ నెరవేర్చు నెరవేర్చేసయ్యా, నెరవేర్చు నెరవేర్చేసయ్యా, నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా, నీవు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా, నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా, నీవు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నీ పట్ల నా పట్ల సంఘము పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడాలంటే నువ్వు దేవుని వెంబడిస్తే నీ పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడుతుంది. కానీ దేవుని వెంబడించకపోతే నువ్వు మనుషులను కనుక వెంబడిస్తే నీ పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడదు. మన పట్ల ఎవరి ప్రణాళిక నెరవేర్చబడాలి చెప్పండి గట్టిగా, ఎవరి ప్రణాళిక నెరవేర్చబడాలా? యేసయ్య ప్రణాళిక మన పట్ల నెరవేర్చబడాలి. ఆయన కొన్నాడు, రక్తం పెట్టి ప్రాణం పెట్టి తన శరీరాన్ని నీ కొరకు నా కొరకు దారపోసి తన రక్తాన్ని దారపోసి కొన్నాడు. కాబట్టి మన పట్ల ఇంకొకరి ప్రణాళిక కాదు, నీ పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడాలి. కానీ నీ పట్ల ఇంకొకరు కదా స్టేరింగ్ బట్టి నిన్ను తిప్పకూడదు. ఇలా హల్లెలూయా. ఈ అంత్యకాల దినాలు ఏవైతే ఉంటుందో తెలుసా, నువ్వు పోతా ఉంటే నిన్ను ఇలా తిప్పితే నువ్వు ఇటు తిరుగుతూ ఉంటావు. ఇంకా కొంతమంది స్టేరింగ్ బట్టి ఇటు తిప్పుతూ ఉంటారు, మధ్యలో ఇటు తిప్పగానే కొంతమంది ఇటు తిరుగుతూ ఉంటారు. తర్వాత ఇంకో మధ్యలో ఇంకో ఆడికి పోగానే ఇటు తిప్పితే ఇటు ఇదే తిరుగుడే ఉంటారు తప్ప అది కాదు. హల్లెలూయా. నీ స్టేరింగ్ ఎవరు తోలాలి? మన స్టేరింగ్ ఎవరు తోలాలా? యేసయ్య ఉన్నారనుకో చక్కగా వెళ్ళిపోతావు. లేకపోతే నీ స్టేరింగ్ కదా బండిని తోలగానే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? నేను తిప్పి 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 గుంతలెత్తేస్తాను లాస్ట్. హల్లెలూయా. కాబట్టి సంగమా, ఈ అంత్యకాల దినాలలో ఉన్న మన పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడాలి. నెరవేర్చబడాలంటే ఆయననే మనము వెంబడించాలి. వలలను విడిచి తర్వాత అక్కడ రాయబడింది ఇందాక ఇమ్మీడియట్లీ అప్పుడే త్వరగా వెంటనే వారు దేవుణ్ణి వెంబడించారు. ఈ అంత్యకాల దినాలలో కూడా మనం నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. మనందరం ఎలా ఉండాలా? మనుషులను పట్టే జాలాలుగా మనము ఉండాలి. హల్లెలూయా. చెప్పండి, ఏ జాలాలుగా ఉండాలి? మనము మనుషులను పట్టే జాలాలుగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఆ మనుషులు పట్టే జాలాలుగా మనం ఉండాలంటే మనము యేసయ్యను వెంబడిస్తాం. యేసయ్యనే వెంబడిస్తాం. జీవించు కాలం అంతా, బ్రతుకు కాలం అంతా యేసయ్యను వెంబడిస్తే చూడండి కదా, ఆయనని వెంబడించినప్పుడే మనం నిత్య జీవంలోనికి మనము వెళ్ళగలము కదా, అడుగు పెట్టగలము. ఈ మాటలు యేసయ్య దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచినబడి దేవుని మైండ్ పర్సన్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రతి ఒక్కరు లేచినబడతాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచినబడి రెండు చేతులకి దేవుని మైండ్ పర్సన్. థ్యాంక్ యూ జీసస్. యేసు రక్తం ఇచ్చి గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆత్మస్వరూపుడుగా మన మధ్యలో ఉన్నాడు. బలవంతుడిగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన నిత్య స్వరూపుడుగా మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. చేతులెత్తి రెండు చేతులెత్తి దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Jesus.